So good afternoon. Notification చూసారా? Any changes in notification? Apply చేస్తున్నారా year? No one? No one? కానీ changes తెలియాలి కదా? So what are the changes introduced this year? As you can see on the board. पण URN చేసి పెట్టుకున్నారా? మధ్యలో ఈపీఎఫ్ లాంటి ఎగ్జామ్స్ అయినా సిడిఎస్ లాంటి ఎగ్జామ్స్ అయినా ఎలిజిబిలిటీ ఉన్నప్పుడు రాయాలి కదా. సో యూఆర్ఎన్ అయితే క్రియేట్ చేసుకొని పెట్టుకోండి, అకౌంట్ క్రియేట్ చేసుకోండి, యూఆర్ఎన్ క్రియేట్ చేయండి. తర్వాత కామన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది చేయండి. అండ్ 2 మేజర్ చేంజెస్ ఏంటి అంటే, 1 is యువర్ ఫోటో. ఇంతకుముందు మనకి లైవ్ ఫోటో క్యాప్చర్ లేదు, ఈ ఇయర్ లైవ్ ఫోటో క్యాప్చర్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇక్కడ ఒకసారి ఫోటో క్యాప్చర్ చేయాలి. అండ్ తర్వాత ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళాక అయినా కూడా దే విల్ క్యాప్చర్ యూర్ ఫోటో. ఎస్ఎస్సి రాసారా? ఎవరు రాయలేదు. ఎస్ఎస్సిలో కూడా ఫోటో క్యాప్చర్ చేస్తారు. సో ఇప్పుడు కూడా యూపీఎస్సీ అలాంటి సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసింది. వన్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు యూ హ్యావ్ టు క్యాప్చర్ యువర్ ఫోటో, ఒక సెల్ఫీ లాగా. మళ్ళీ హాల్లోకి వెళ్ళినాక దే విల్ క్యాప్చర్ ది ఫోటో. ఇంకొకటి ఏంటి అంటే, మనం ఎవ్రీ టైమ్ సింగిల్ సిగ్నేచర్ అప్లోడ్ చేసేవాళ్ళం. ఫ్రమ్ నౌ దే ఆర్ ఆస్కింగ్ 3 signatures టు బి అప్లోడెడ్, 1 below the other, సేమ్ 3 signatures ఉండాలి మీది. ఓకే, ఇంకా ఏమైనా ఇచ్చిందా? అంతే. అండ్ ఇంకొక రూల్ ఏంటి అంటే, ఇది ఫ్రెషర్స్కి కాదు, బట్ తెలుసుకోండి. ఇప్పుడు ఐఏఎస్ ఆర్ సెంట్రల్ ఏ గ్రూప్ సర్వీసెస్ ఉంటాయి కదా, అలాంటి సర్వీసెస్ వచ్చిన వాళ్ళకి ఇక మీద నుంచి అంటే దే షుడ్ నాట్ రైట్ ది ఎగ్జామ్. అండ్ తర్వాత ఏంటి అంటే, ఇవి కాకుండా ఐపీఎస్ కానీ అట్లాంటి పోస్టులు ఉంటాయి కదా, వాళ్ళు మళ్ళీ రాయాలనుకుంటారు కదా ఫర్ ఐఏఎస్. 2026, 2027లోనే రాయొచ్చు. ఇంకా ఒకవేళ మళ్ళీ ఒక ఐపీఎస్ క్యాండిడేట్ 2028లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాడు అనుకోండి, ఫర్ సపోజ్, హీ మస్ట్ రిజైన్ ఫ్రమ్ హిస్ పోస్ట్ అండ్ హీ హ్యాస్ టు రైట్ వాట్ ఎవర్ ద పోస్ట్ హీ ఈస్ హ్యావింగ్. From 2028, he has to resign his post and he has to attend the exam. ఇప్పుడు ఈ 2 years రిజైన్ చేయకుండానే రాయొచ్చు, బట్ ఫ్రమ్ 2028. ఒకవేళ మీకు నెక్స్ట్ ఇయర్ ఐఏఎస్ ఆర్ గ్రూప్ ఏ సర్వీసెస్ కాకుండా వేరే సర్వీసెస్ వచ్చాయి అనుకోండి, మీరు డెఫినెట్లీ 28లో రాస్తే రిజైన్ చేసి ఎగ్జామ్ అనేది రాయాలి. క్లియర్? ఇంతకు ముందు అలా లేకుండే. ఓకే, let's start our paper today. So 10, 11 అనుకుంటా యాక్చువల్లీ. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏంటి? బిఫోర్ అదే కదా హోంవర్క్. స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏంటి, స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఉన్న స్టేట్స్ ఏంటి, అసలు ఆన్ వాట్ బేసిస్ దే విల్ బి క్లాసిఫైడ్. నో వన్? హోంవర్క్ అదే కదా. సరే, వాట్ డిడ్ యూ డూ యెస్టర్డే? నథింగ్. నేనేం చేశారు? పోనీ హిస్టరీ అయితే అయిపోయింది కదా మీకు. హిస్టరీ టెస్ట్ సిరీస్ జరుగుతున్నాయి కదా, హిస్టరీ టెస్ట్ ఎందుకు రాయట్లేదు మరి? వై డిడ్ంట్ యూ రైట్ హిస్టరీ టెస్ట్? అసలు తెలుసా హిస్టరీ టెస్ట్ జరుగుతుందని? తెలీదు. వెరీ గుడ్. నిన్న ఏం చేశారు? వాట్ డిడ్ యూ డూ ఇన్ ద మార్నింగ్ సెషన్ అండ్ వాట్ డిడ్ యూ డూ ఆఫ్టర్ గోయింగ్ ఫ్రమ్ ది హోమ్, ఫ్రమ్ ది ఇన్స్టిట్యూట్? ఏం చేశారు? నథింగ్. ఆడుకున్నారా వెళ్ళి? ఆడుకోరు. సినిమాలు చూసారా? పోనీ సినిమాలు చూడరు. చదువుకున్నారా? అసలు ఏం చేస్తారు? పొద్దంతా ఫ్రీ, సాయంత్రం ఆఫ్టర్నూన్ నుంచి క్లాసెస్ ఉంటున్నవి. పోస్ట్ ఈవినింగ్ ఏం చేస్తున్నారు? కొన్ని బయటికి వెళ్ళారా? ఎక్కడికైనా వెళ్ళారా? బయటికి వెళ్ళారా? ఏం చేశారు మరి? హౌ యు ఆర్ యూటిలైజింగ్ యువర్ టైం? నో, మనీ కెన్ బి మళ్ళీ మనీని ఎర్న్ చేసుకోవచ్చా? Can time be returned or time be earned once lost? Then what you are doing? How many అంటే ఎన్ని అటెంప్ట్స్ లో క్రాక్ చేద్దామని చూస్తున్నారు ఎగ్జామ్ ని?
ఫస్ట్ అటెంప్టేనా? ఫస్ట్ అటెంప్ట్లో క్రాక్ చేయాల్సిన ఒక ఆస్పిరెంట్కి ఉండే లక్షణాలు ఎవరికీ లేవు. దట్ ఈస్ ఫర్ ష్యూర్, ఐ కెన్ టెల్. పని ఒక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ రాసారా? ఏ సబ్జెక్ట్? హిస్టరీ రాశారు. ఇక మీద హిస్టరీ ఆపేసి జాగ్రఫీ రాయండి. బికాస్ వెన్ సర్ ఇస్ అవైలబుల్ ఇట్ సెల్ఫ్, you will understand, no, where I am, how I am writing. If you show to him, at least he'll correct కదా. క్లాస్ అయిపోయాక ఒక 10 minutes ఆగమని సార్, he'll wait for sure. Show to him your answers. ఒక్కసారి మొత్తం కాకుండా హాఫ్ ఆఫ్ మీరే డివైడ్ చేసుకోండి, ఎవరు చూపిస్తారు ఎవరు చూపించారు అని చెప్పేసి. ఓకే, ఆర్ఎల్స్ ఈ క్వశ్చన్ ఎలా రాయాలో క్లాస్లోనే అడగండి. ఒకసారి మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూడండి, టాపిక్ ఏదైతే చెప్తున్నారో తెలుస్తుంది కదా, ఎలాంటి క్వశ్చన్ అడుగుతారు ఎగ్జామ్లో, ఆర్ఎల్స్ ఇన్ ఫ్యూచర్ ఎలాంటి క్వశ్చన్ అడగొచ్చు. ఎస్ ఆర్ నో? విల్ యూ డూ దట్? చలో, ఓపెన్ యువర్ ఫస్ట్ పేజ్ ఆఫ్ పేపర్. ఎనీ ఇంపార్టెంట్? ఏమైనా ఇంపార్టెంట్ ఉన్నాయా? చెప్పండి ఏదో ఒకటి. న్యూ లేబర్ కోడ్స్ దేని గురించి ఇచ్చాడు ఇక్కడ? న్యూ లేబర్ కోడ్స్ ఏమో అంటే దేని గురించి ఇచ్చాడో స్పెషల్గా లేదు కాబట్టి, ఆల్రెడీ లేబర్ కోడ్స్ ఒకసారి డిస్కస్డ్ కదా. ఫర్ నౌ ఐమ్ లీవింగ్ ఇట్. ఇఫ్ ఇంట్రెస్టెడ్ ఒక్కసారి లేబర్ కోడ్స్ మళ్ళీ చూడండి. రివిజన్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు డూ రెగ్యులర్లీ. ఫస్ట్ పేజ్ ఓపెన్ చేయండి, ఇంపార్టెంట్ ఏదైనా ఉన్నాయో చూడండి. ఎట్టకేలకు మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ తీసేసి కొత్త సీఎం క్యాండిడేట్ ఎలక్ట్ అయ్యారు. సో వాట్ ఈస్ ద ఆర్టికల్? మణిపూర్ ప్రెసిడెంట్స్ రూల్ ఎండ్స్. కెమ్చాండ్ ఈస్ ద న్యూ సీఎం ఆఫ్ ది మణిపూర్. నౌ వాట్ ఈస్ ప్రెసిడెంట్స్ రూల్? ప్రెసిడెంట్ రూల్ చేయడానికి ప్రెసిడెంట్ రూల్ అంటారు, అంతేనా? ఎస్ ఆర్ నో? వాట్ విల్ హ్యాపెన్ డ్యూరింగ్ ది ప్రెసిడెంట్స్ రూల్? ఓకే, వన్ బై వన్. What is president rule? Simply rule by the president. Direct president వచ్చి రూల్ చేస్తారా మరి? Who will take care of your state? It will be under governor. But governor rule అనొచ్చుగా. Why president rule? He has to follow up the president. Okay, now ఎలాంటి సిచ్యువేషన్స్ లో ప్రెసిడెంట్ రూల్ వస్తుంది? ఇది కాన్స్టిట్యూషన్ లో మెన్షన్ చేసి ఉందా? ఫస్ట్, ఎలాంటి కండిషన్స్ లో ప్రెసిడెంట్ రూల్ వస్తుంది ఒక స్టేట్ కి? స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కే కాదు, ఎవరికైనా ఇవ్వచ్చు ప్రెసిడెంట్ రూల్. ఏ స్టేట్ కైనా ఉంటుంది ప్రెసిడెంట్ రూల్ అనేది. ఓకే, అర్థం కాల? వార్స్ అవుతున్నప్పుడా? అది నేషనల్ ఎమర్జెన్సీ. ప్రెసిడెంట్ రూల్ తెలంగాణకు వచ్చిందా? వచ్చింది. ఏపీకి ప్రెసిడెంట్ రూల్ వచ్చిందా? ప్రెసిడెంట్ రూల్ రాని స్టేట్ ఏదైనా ఉందా? ఆల్మోస్ట్ ఇన్ ఇండియా ఎవ్రీ స్టేట్ హ్యాస్ బీన్ గాట్ ఎట్ లీస్ట్ యర్ ప్రెసిడెంట్ రూల్. ఎలాంటి సిచ్యువేషన్స్ లో వస్తుంది? గవర్నమెంట్ ఫామ్ కానప్పుడా? నో, గవర్నమెంట్ ఒకవేళ ఫామ్ అవ్వనప్పుడు గవర్నర్ తీసుకుంటాడు, కానీ ప్రెసిడెంట్ రూల్ సపరేట్ గేమ్ రాదు. ఏదైనా ఇష్యూస్ ఉన్నప్పుడు ఓకే ప్రెసిడెంట్ రూల్ వస్తుంది. నెక్స్ట్, నౌ ప్రెసిడెంట్ ఇస్ వాట్? హెడ్ ఆఫ్ ది స్టేట్ అంటే ఆ స్టేట్ కాదు, ఇండియాని మనం స్టేట్ గా పిలుస్తాం కాబట్టి ప్రెసిడెంట్ ఈజ్ ఎట్ హెడ్ ఆఫ్ ది స్టేట్. వాట్ విల్ ప్రెసిడెంట్ లుక్ ఎట్? ఫెడరలిజం ని చూస్తాడు అన్నట్టు. వాట్ ఇస్ ఫెడరలిజం?
షేరింగ్ ఆఫ్ పవర్స్ బిట్వీన్ యువర్ సెంటర్ అండ్ స్టేట్. ఈ సెంటర్ కానీ, ప్రెసిడెంట్ కానీ, చీఫ్ మినిస్టర్ కానీ, గవర్నర్ కానీ వీళ్ళందరూ ఫాలో అయ్యేదేంటి? కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ ఇస్ ది మేజర్ సోర్స్ ఫర్ ఎవ్రీథింగ్. అవునా కదా? ఆల్ ఆఫ్ ఎ సడన్ యూ సీ ఒక స్టేట్ కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవ్వట్లేదు అని అనుకుందాము. ద స్టేట్ ఇస్ గోయింగ్ ఆర్ యాక్టింగ్ యాంటీ టువర్డ్స్ యర్ కాన్స్టిట్యూషన్. Who will come to the protection? President will come to the protection and tell to the state that, see state, you are not obeying. State ante enti ikkada government untundi kada, that government is violating the constitution. Then comes your president rule. Mar only dantlone ostunda? Ledu. Okavela, for suppose council of ministers unnaru or government undi, government lo council of ministers untaru kada, aa council of ministers majority ledankondi, then your president's rule will come. So constitution law 3 articles are there which is supporting your president's rule. One is article 355, article 355, article 356 and your article 365. These 3 conditions are supporting the president's rule. Clear? నేను ఇస్తాను, రాయకండి, ఫస్ట్ వినండి. సరే, ప్రెసిడెంట్ రూల్ వచ్చింది. Who has to approve this? Okay, ప్రెసిడెంట్ రూల్ తేవాలన్న ఆలోచన వచ్చింది. స్టేట్ కాన్స్టిట్యూషన్ ని ఫాలో అవ్వట్లేదు, ఆర్ఎల్ స్టేట్ లో గొడవలు జరుగుతున్నవి బాగా, ఆర్ఎల్స్ కొత్త స్టేట్ డివిజన్ కావాలి అని అనుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ అండ్ ఏపీ, అందులో రూల్ ఉండాలి కదా. నో గవర్నమెంట్ ఇస్ దేర్, సమ్వన్ హ్యాస్ టు టేక్ కేర్. నో, ఓకే. కానీ ఈ ప్రపోజల్ ఎవరు యాక్సెప్ట్ చేయాలి? Who has to accept this proposal? In a state like Telangana, not like Telangana, in a state, for example, తెలంగాణలో ప్రెసిడెంట్ రూల్ కావాలి అని గవర్నర్ చెప్పారని అనుకోండి. ఓకే, ఇక్కడ సరిగ్గా లేదు, గవర్నమెంట్ సరిగ్గా టేక్ కేర్ చేయట్లేదు, ప్రెసిడెంట్ మీరు వచ్చి చూడాలి అని అన్నారు అనుకోండి. హూ షుడ్ యాక్సెప్ట్ దిస్ రూల్? Who should accept? Who should accept? Who is president? Head of the state. How she will work? Under the aid and advice of the Council of Ministers of the government in the center. అంటే లోక్సభ, రాజ్యసభ అని అనుకోవచ్చు కదా. మరి ఎవరి పర్మిషన్ కావాలి ఇక్కడ తనకి? హూ షుడ్ యాక్సెప్ట్? ప్రైమ్ మినిస్టర్ కాదు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యాక్సెప్ట్ చేయాలి కదా. వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ఇన్ జనరల్ గా మినిస్టర్స్ యాక్సెప్ట్ చేయాలి కదా, ఆర్ఎల్స్ ఎంపీస్ యాక్సెప్ట్ చేయాలి కదా. ఎవరు ఎక్కడ ఉంటారు వాళ్ళు? లోక్సభలో, రాజ్యసభలో ఉంటారు కదా. సో యర్ పార్లమెంట్ హ్యాస్ టు అప్రూవ్ దిస్ with regards to a just simple majority use చేసి. What is simple majority? 2/3 of the majority accepted, of the people present and accepted, that is a simple majority. So simple majority ni simple majority ద్వారా president rule అనేది వస్తుంది అన్నట్టు. Now what if Lok Sabha is not in session? ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఫర్ సపోజ్ ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ కావాలి. ఎలక్షన్స్ అప్పుడు పార్లమెంట్ ఉండదు కదా, మరి అలా? ఇన్ దట్ కేస్ 30 days, ఇప్పుడు రాజ్యసభ అనేది కంటిన్యూస్ హౌసే కదా, రాజ్యసభలో ఒప్పుకుంటారు. ఓకే, ఈ లోక్సభలో విత్ ఇన్ 30 days లోక్సభ షుడ్ బి ఫార్మ్డ్. ఈ 30 days వరకు దిస్ ప్రపోజల్ విల్ బి యాజ్ ఇట్ ఈస్ అన్నట్టు. లోక్సభ లేకపోయినా సరే విత్ ఇన్ 30 days లో అయితే లోక్సభ ఫామ్ అవుతుంది కదా. ఈ 30 days వరకు టైం వ్యాలిడిటీ అనేది ఉంటుంది అన్నట్టు ప్రెసిడెంట్ రూల్ కి. క్లియర్? ఇన్ ద మీన్ వైల్ రాజ్యసభ షుడ్ బి అప్రూవ్డ్. ఈజ్ ఇట్ క్లియర్? మరి ఎన్ని డేస్ వరకు ఆర్ ఎన్ని ఇయర్స్ వరకు ప్రెసిడెంట్ రూల్ ఉండొచ్చు? లైఫ్ లాంగ్ ఉండొచ్చా? మరి ఎన్ని ఇయర్స్ వరకు? 3 years వరకు ప్రెసిడెంట్ రూల్ ఉండొచ్చు. And in this meanwhile, election commission has to tell to the president that yes, now state is ready to conduct its new elections. Okay, 3 years వరకు ఉండొచ్చు. And for every 6 months of time period, it has to be reapproved by a Lok Sabha. Lok Sabha వద్దు అనుకోండి, వద్దు అనింది అనుకోండి, then president can revoke the president's rule. And president's rule can be revoked at any point of time without telling anything. ఇంకా చాలు, ఇక్కడ ప్రెసిడెంట్ రూల్ అన్ని ఫేవరబుల్ కండిషన్స్ లోనే ఉన్నాయి అని అనుకున్నప్పుడు ఎస్, ప్రెసిడెంట్ రూల్ విల్ బి స్టాప్డ్.
Kani, if it is dragging, if it is beyond 6 months, then for sure Lok Sabha should have to give this recommendation. Okay, Lok Sabha malli re-approve chestune undali for every 6 months. Is this clear? Okay, if at all national emergency time undi anukondi, ee 3 years kaakunda, I mean 3 years undi kada, 3 years lo national emergency ochindani anukundam, then what will happen? This president rule can be extended by 1 year beyond. Is it clear? Mari national emergency time lo, can you move here and there? No. In president's rule, can you move here and there? From one state to other state? Yes. In national emergency, your fundamental rights are curtailed. Okay. Except year 20, 21 and 19. Kani, ippudu 19 kuda curtail avutadi national emergency lo. Kani, president's rule lo, nee fundamental rights will be safe. Is that clear? This is all the essence of your president's rule. President's rule gani, national emergency gani, because this year, not 2026, 2025, we celebrated 50 years of national emergency. Okay, you can expect a question this prelims. ఇప్పుడు ఏమి ఇచ్చారు, ప్రెసిడెంట్ రూల్ ఎండ్ అయిపోయింది కదా, సో ప్రెసిడెంట్ రూల్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాలిటీలో వన్ ఆఫ్ ది మేజర్ ఇంపార్టెంట్ చాప్టర్ ఈజ్ యువర్ ప్రెసిడెంట్ రూల్ అండ్ నేషనల్ ఎమర్జెన్సీ. Okay, now write about your president rule. ఇది డైరెక్ట్ కాన్స్టిట్యూషన్ లో ఉంది కాబట్టి బేరాక్స్ అని ఉంటుంది, ఆరల్స్ రిలేటెడ్ టు కోడ్స్ ఉంటుంది, దాంట్లో నుంచి ఐమ్ గివింగ్ యూ. పెట్టుకున్నారా హెడ్డింగ్? President's rule refers to what will happen during the president rule? State government untunda? So president's rule refers to suspension of state government. Government లేనప్పుడు అసెంబ్లీ ఉంటుందా? Will assembly there? And its legislative assembly. Suspension of state government and its legislative assembly. Placing the state under whom? Under the control of central government or your president. Now, who will take decisions in your state? Central government will take the decisions. It is imposed under, second point, it is imposed under Article 356. Article 356 of the Constitution. In case of constitutional failure. Now you write constitutional basis. 3 constitutional basis kada. What are the articles? 355, 356, 365. So constitutional basis and రాయండి. Okay? Done? First article, Article 355. Article 355. It mandates the central government. To ensure that states functions accordingly to the Constitution. It mandates the central government to ensure that states function according to the Constitution. Now, what if states are not performing with respect to the Constitution? Can president rule be imposed?
ఓకే, నెక్స్ట్ ఆర్టికల్ 356. ఆర్టికల్ 356 ఇది చాలా ఇంపార్టెంట్, ప్రిలిమ్స్ లో అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఆర్టికల్ 356, it allows the president to impose president's rule if the state government fails. Now who will do the recommendation? ఎవరు రికమెండ్ చేస్తారు సెంట్రల్ గవర్నమెంట్ కి? గవర్నర్ విల్ రికమెండ్. ఆర్టికల్ 355 ఏమో స్టేట్మెంట్ వస్తుంది, ఆర్టికల్ 356 ఏమో పర్మిషన్ ఇచ్చేస్తుంది. ఇంకా నౌ యు రైట్. సో ఆర్టికల్ 356 is telling it is allowing the president to impose the president's rule if the state government fails to function constitutionally. Either అంటే గవర్నమెంట్ రికమెండ్ చేయొచ్చు, ఆర్ ఎల్స్ ప్రెసిడెంట్ కెన్ టేక్ హర్ ఓన్ డిస్క్రిషనరీ అండ్ షీ కెన్ go under the president rule. Understanding? Now article 365. Article 365. Article 365 ఏం లేదు, if a state is not obeying the center's power or center's word, then also president's rule can be imposed. If a state is not obeying the center's words, okay, then your president's rule will be imposed. అప్రూవల్ రాసుకోండి, అప్రూవల్ ఇస్ బై సింపుల్ మెజారిటీ అని రాసుకోండి. మళ్ళీ పాలిటీ చెప్పేటప్పుడు బ్రీఫ్ గా చెప్తారు, నేను ఏదైతే ఇంపార్టెంటో అది చెప్తున్నాను. అప్రూవల్ ఇస్ బై సింపుల్ మెజారిటీ. ఓకే, డ్యూరేషన్ రాసుకోండి. డ్యూరేషన్ ఇనిషియల్లీ ఎన్ని మంత్స్? ఇనిషియల్లీ 6 months, కెన్ బి ఎక్స్టెండెడ్ అప్ టు 3 years. Initially last for 6 months. Initially last for 6 months and can be extended up to 3 years. కానీ ఏం జరుగుతూ ఉండాలి? పార్లమెంటరీ అప్రూవల్ అనేది ఫర్ ఎవ్రీ 6 months జరుగుతూ ఉండాలి. క్లియర్? పార్లమెంట్స్ అప్రూవల్. ఇప్పుడు ప్రెసిడెంట్ రూల్ వల్ల జ్యుడిషియరీకి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? విల్ జ్యుడిషియరీ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్? విల్ లెజిస్లేటివ్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్? విల్ ఎగ్జిక్యూటివ్ హ్యావ్ ఎనీ ఇంపాక్ట్? లెజిస్లేటివ్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదా? స్టేట్ గవర్నమెంటే లేదు కదా, అసెంబ్లీ జరగదు కదా, అవునా కదా? ఎగ్జిక్యూటివ్కి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? హూ ఆర్ ఎగ్జిక్యూటివ్స్? బ్యూరోక్రాట్స్. విల్ యూ హ్యావ్ ఎనీ లైక్ మీకు ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? లెజిస్లేటివ్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? ఉంటుంది. ఫైనాన్షియల్ పవర్స్కి ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? హూ విల్ డిసైడ్? సెంట్రల్ గవర్నమెంట్ will decide. Why central government? President works under the aid and advice of the Council of Ministers. Almost covered. ఇది బ్రీఫ్. ఓకే, మళ్ళీ పాలిటీ క్లాసెస్ చెప్పేటప్పుడు ఇంకా బ్రీఫ్ గా చెప్తారు. నౌ అగైన్ ఓపెన్ యువర్ పేపర్. పక్కన ఆర్టికల్ చూడలేదు పొద్దున, ఏంటది? డినేట్ ఫోన్ యూస్ 3 minor girls jump off balcony in Ghaziabad. వీళ్ళు 3 minor sisters, 16, 14, 12 అంట. ఈ మధ్య ఎకనామిక్ సర్వేతో హైలైట్ చేసింది డిజిటల్ అడిక్షన్ అని చెప్పేసి. డిడ్ యూ సీ ఎకనామిక్ సర్వే? And it has been highlighted ఇండియాలో digital addiction. What is digital addiction?
డిజిటల్ అడిక్షన్ అంటే సింపుల్ గా డిఫైన్ ఇన్ టర్మ్స్, మీ ఓన్ వర్డ్స్ లో మీరు చెప్పండి. నౌ సింపుల్ గా వాట్ ఈస్ ద థింగ్? డినైడ్ ఫోన్ యూస్, 3 minor girls jump off balcony in Ghaziabad. ఇదంతా ఓకే. హౌ యూ కెన్ లింక్ విత్ ది దిస్ ఆర్టికల్ టు ది UPSC? సోషల్ మీడియా కానీ అలాంటివి కానీ ఇంకెలా లింక్ చేయొచ్చు? థింక్ ఫర్ 2 minutes and tell what are the aspects important for UPSC from this incident. This is how you have to connect. ప్రతి ఒక్క చిన్న ఇష్యూని UPSC డెఫినెట్ గా అడ్రస్ చేస్తుంది, ఇలాంటి ఇష్యూస్ ని కూడా అడ్రస్ చేస్తుంది, కానీ ఎలా ఇస్తుంది అనేది ఇంపార్టెంట్. డిజిటల్ అడిక్షన్ ఓకే, ఇంకా థింక్. How digitalization can impact the Indian education system? Done. Critically examine and adutadu, because there you can write advantages and disadvantages both. Digitalization valla education ela impact avutundi? Through pictorial representation, students can learn more. Yeah, through pictorial representation we can easily learn the things. Next, COVID time lo online education platforms vachesinavi. Online is reaching, education is reaching everywhere, to the nook and corner of the world. Next, You can get more information sitting in a place. Next, see, ఎంత చేసినా సరే ఎప్పటి నుంచో UPSC అప్లికేషన్స్ ఆన్లైనే కదా. డిజిటలైజేషన్ రాకముందు కూడా ఇట్ వాజ్ ఆన్లైన్ ఓన్లీ ఇట్ సెల్ఫ్, నో? సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎక్కువ అయిపోతున్నవి, ఈజీ యాక్సెస్ ఉంటుంది, దిస్ ఆల్ ఓకే. ఇది మనకు తెలిసింది. వాట్ ఆర్ ది నెగటివ్ ఇంపాక్ట్స్? అండ్ ఈవెన్ క్రియేటివ్ ఎకానమీ అని వచ్చింది, ఆరెంజ్ ఎకానమీ, విన్నారా? వాట్ ఈస్ ఆరెంజ్ ఎకానమీ? విచ్ ఈస్ రీసెంట్లీ హైలైటెడ్ ఇన్ యువర్ బడ్జెట్ ఆల్సో. ఆరెంజ్ ఎకానమీ కూడా ఇంత బడ్జెట్ అలొకేషన్ ఉంది, అండ్ ఇండియా వాంట్స్ టు ఇంప్రూవ్ ఇన్ ఇట్స్ ఆరెంజ్ ఎకానమీ. వాట్ ఈస్ ఆరెంజ్ ఎకానమీ? డిడ్ యు లిసన్? గ్రీన్ ఎకానమీ కూడా ఉందా? బ్లూ ఎకానమీ? వాట్ ఈస్ బ్లూ, వాట్ ఈస్ గ్రీన్, వాట్ ఈస్ ఆరెంజ్? నో ఐడియా? తెలుసు, చెప్పండి. ఊరికే చెప్పరు మీరు, మీకు ఇష్టం కదా నన్ను అర్పించాలని. వాట్ ఈస్ ఆరెంజ్ ఎకానమీ అట్లీస్ట్? నో, ఆరెంజ్ ఎకానమీ ఇస్ నథింగ్ బట్ ఎ క్రియేటివ్ ఎకానమీ. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్కువ అవుతున్నాయా? త్రూ సోషల్ మీడియా మెనీ యూట్యూబర్స్ ఆర్ ఎర్నింగ్ లాట్స్ ఆఫ్ మనీ. ఓకే, చిల్డ్రన్స్ లో ఉన్న పీపుల్ లో ఉన్న టాలెంట్ బయటకు వస్తుందా? సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ, వాట్ ఎవర్ ద షోయింగ్ దట్ టాలెంట్ ఇన్ ఇన్స్టా కానీ, యూట్యూబ్ కానీ, అవునా కదా? దట్ ఈస్ వాట్ యువర్ ఆరెంజ్ ఎకానమీ. మీరు చేసే క్రియేటివ్ కంటెంట్ కి యు ఆర్ గెట్టింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. దట్ ఈస్ ఆరెంజ్ ఎకానమీ, అండ్ ఇండియా వాంట్స్ టు ప్రమోట్ దిస్ ఆరెంజ్ ఎకానమీ నౌ. Okay, this is all well and good. Now, what are the negative impacts of digitalization? Not only digitalization, with respect to education మాట్లాడుతున్నాం, with respect to education చెప్పండి. AI వచ్చాక మన బ్రెయిన్స్ కన్నా ఎక్కువ వాట్ వీఆర్ యూసింగ్? ChatGPT, AI టూల్స్. పర్ప్లెక్సిటీ వస్తుంది, ఫ్రీ అంటది. ChatGPT వస్తుంది, ప్రో సబ్స్క్రిప్షన్ ఫ్రీ అంటది. ఇంకా జెమినీ వచ్చింది. What is happening with this all things? You saw Jio, no? What did Jio do? 1 year of free internet. అవునా కదా? ఇప్పుడు రేట్స్ ఎలా ఉన్నాయి? జియో రీఛార్జ్ రేట్స్ 28 days కి ఎంత? జియోనో ఎయిర్టెల్లో ఉంది, రెండే కదా ఇండియాలో మేజర్గా. BSNL వాడుతున్నారు ఎవరైనా? ఐడియా వాడుతున్నారా? వోడాఫోన్. మన సిమ్లో, మన ఫోన్లో 2 సిమ్స్ ఉంటాయి, సిమ్ స్లాట్స్. ఒక జియో ఉంటుంది, ఒకటి ఎయిర్టెల్ ఉంటుంది. అది ఆ సిగ్నల్ లేకపోతే ఈ సిగ్నల్ ఉంటుంది, ఈ సిగ్నల్ లేకపోతే ఆ సిగ్నల్ ఉంటుంది, అంతేనా? వాట్ డిడ్ జియో డూ? ఇట్ హాస్ ఇంక్రీస్డ్ ఇట్స్ రేట్స్ ఆఫ్టర్ 1 year ఆఫ్ గివింగ్ ఫ్రీ డేటా. ఓకే, ఆ 1 year ఏం చేసాం? ఏదైనా యూస్ఫుల్ థింగ్స్ చేసినామా? నథింగ్. ఏం చేశారు? స్క్రోలింగ్, రీల్స్, మూవీస్ డౌన్లోడ్, అంతేనా? సి, సమ్వేర్ డిడ్ ఇట్ ఇంపాక్ట్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్?
పాజిటివ్లీ నెగటివ్లీ. సరే కొందరు స్టూడెంట్స్ పాజిటివ్ గా యూజ్ చేస్తారు, మిగతా స్టూడెంట్స్ నెగటివ్. నౌ ద సేమ్ థింగ్, దీస్ ఆల్ AI tools have been come, no? Everything is telling it is free. ఎంతవరకు ఫ్రీగా ఇస్తారు? వాడికి ఏం పని లేదా? వాడు ఏమైనా సోషల్ సర్వీస్ చేస్తున్నాడా? వాట్ ఈస్ ద ఇంపాక్ట్ షోయింగ్ ఆన్ అస్? See, a child today, she is using phone and phone ఇవ్వనందుకు ముగ్గురు చనిపోయారు, అవునా కదా? You can understand how much impact it has been shown on these 3 siblings. Not only one person, no? సరే 1 person అట్లా ఉన్నాడు ఇంట్లో అంటే ఒప్పుకోవచ్చు, ముగ్గురు అదే ఉన్నారు. What impact it is showing on the society? Children are the future, ఏమంటారు దాన్ని, ఫ్యూచర్, I'm not getting that word. అదేదో ఉంటది కదా తెలుగులో, సిటిజన్స్. యా, నేటి బాలలే రేపటి పౌరులు. Today's children are tomorrow's citizens of India. Of course, the citizens of India itself, but highly impacted citizens of India. They will be getting some thoughts gani, or else like how they program in, ante how they are useful for the economy gani, ilanti untai kada. If the children today, they're not able to do creative works, or they're not able to think, వాళ్ళ బ్రెయిన్ ఏమైపోతుంది, బ్రెయిన్ మెచ్యూరిటీ ఇట్ ఈస్ డిక్రీజింగ్. హావ్ టు టాక్. మీరు ఇప్పుడు చిన్నపిల్లల్లో చూస్తుంటే వాళ్ళకి మాటలు త్వరగా రావట్లేదు. యు సీ, ఈవెన్ 5 years అప్పుడైనా సరే దే ఆర్ నాట్ ఏబుల్ టు టాక్ ద ప్రాపర్ లాంగ్వేజ్. మనం ఉన్నప్పుడు అట్లీస్ట్ మన స్టేజ్ ఆఫ్ ఇయర్స్ లో వి యూస్ టు టాక్ ఎర్లీ. అండ్ యూ కెన్ సీ కంప్లైంట్స్ నౌడేస్ ఆల్సో, పీపుల్ ఆర్ నాట్ ఏబుల్ టు క్రాల్. చూస్తున్నారా? అది కూడా వాకింగ్ అయినా సరే 5 years of టైం పడుతుంది. Why this is all happening? Do you tell this is all happening of digital technology? Yes, absolutely. The radiation, and even చిన్నపిల్లలు అన్నం తినకుండా ఏడుస్తున్నారు అంటే what is the thing we are doing? Giving phone, and what we are doing? Cartoons. ఇంతకుముందు పోగో కార్టూన్ నెట్వర్క్ ఉండేది కదా. Now what happened to those? Pogo is gone. Jetix ఉండేది, ఖుషి టీవీ, that is also gone. No, how they are addicted? ఎందుకు వెళ్ళిపోయినాయి బేసిక్ గా? అండ్ ఈవెన్ అలాంటి టైమ్స్ లో మ్యాడ్ వచ్చేది గుర్తుందా? డూ యు నో మ్యాడ్? మూవీ కాదు, పెయింటింగ్, ఆర్ట్. నౌ ఈజ్ ఇట్ దేర్? అని డెఫినెట్ గా చూసేదాన్ని, అండ్ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ మై ప్యాషన్ టువర్డ్స్ పెయింటింగ్ ఆర్ డ్రాయింగ్ ఆల్సో. నౌ ఈజ్ దర్ ఎనీ యూస్ఫుల్ ప్రోగ్రామ్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా? కెన్ యూ షో ఎనీ వన్? ఏదన్నా ఉంటే సుడోకు అట్లాంటి గేమ్స్ కూడా ఇప్పుడు నాకు కనిపించట్లేదు. See, my simple question is, even UPSC will also ask, what is the impact of this digital addiction on the children or India's education system, as you quoted? What are the negative impacts? One by one. Loss of creativity. Next, loss of maturity. Loss of locomotive abilities, that is walking, learning. Alantivi, inka. What you will say from your side? కాన్సన్ట్రేషన్ మనకి ఉండదు, పిల్లలకి ఏముంటది? మనం ఫోన్ మనం ట్యాబ్లో చదువుతామని తీస్తాము, సరే న్యూస్ పేపరే అనుకుందాము. న్యూస్ పేపర్ నేను ఇంకా వేరేదేమైనా చూడండి అని అన్నప్పుడు వాట్ విల్ యూ డూ? గూగుల్కి వెళ్తారు. గూగుల్కి వెళ్ళినప్పుడు, యూట్యూబ్కి వెళ్ళినప్పుడు బాగానే ఉంటుంది, కింద ఏదో ఒక యాడ్ వస్తుంది, ఆర్ ఎల్స్ ఏదో రీల్ వస్తుంది. ఆ రీల్ని చూసి, ఒక రీల్ని చూసి ఆపుతామా? ఒక ½ an hour ఆఫ్ టైం తెలియకుండానే గడిచిపోతూ ఉంటుంది, అవునా కదా? Now this is how your preparation time waste. అంతేనా? Will you accept? సో అందుకని జాగ్రత్తగా ఫోన్కి ఇచ్చే టైం ఫోన్కి ఇవ్వండి. See, entertainment is necessary in life, but entertainment should not become your life. Clear? ఇలానే ఆర్టికల్స్ని కనెక్ట్ చేసుకోండి ఎగ్జామ్కి. నౌ ఇదే చిన్నపిల్లలు చేస్తాలంటే. Now go to editorial speech. Read the first editorial. The budget and the imperative of fiscal plan. The budget and imperative of fiscal consolidation. What is fiscal consolidation? First article ఏం చెప్తుంది? Consolidation. Okay. సరే,
ఎసెన్స్ ఆఫ్ ది ఆర్టికల్ చెప్తాను. 2 థింగ్స్ ఇక్కడ ఇంపార్టెంట్. వన్ ఇస్ ఫిజికల్ కన్సాలిడేషన్, ఇంకొకటి సమ్వేర్ యుల్ ఫైండ్ ట్యాక్స్ బయాన్సీ. ఇప్పుడు ఆ వర్డ్ కోసం ఎతక్కండి, ఉంది ట్యాక్స్ బయాన్సీ. నౌ వాట్ ఈస్ ద ఆర్టికల్ టెలింగ్ ఇస్ దట్ బడ్జెట్ వచ్చింది కదా, బడ్జెట్ లో రీసెంట్ గా మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ గురించి డిస్కస్ చేసుకున్నాం. అందరికి గుర్తుందా? వాట్ ఇస్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్? ఓకే, అంత బానే ఉంది. అసలు ఇండియా వై డిడ్ ఇట్ వాంట్ టు ఇన్వెస్ట్ ఆన్ ఇట్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్? what in return you are getting by investing in your capital expenditure? You know, India is going for its Viksit Bharat 2047 vision. What is this 2047? Why it is chosen? ఆ ఇయర్ ఎందుకు పర్టికులర్ గా చూస్ చేశారు? 100 years of sure. When did we get independence? 48 కదా, 47 ఏనా? What happened in 48? Nothing happened. 49? Nothing happened. Indian Constitution got written, completed. Constitution Day. What happened in 1950? ఏం జరిగింది చెప్పండి. Constitution what? Evolved. Constitution got adopted. Antena 26 January 1950 Constitution got adopted. Now you tell, so 2027 why the series chosen? 100 years of independence. Mari 100 years lo what Bharat wants to become? From developing to developed. Yes, from it want to become from developing to developed country. Mari developed country avvadaniki what is Bharat doing? What is Bharat doing? Semana చేస్తుందా? Spending more expenditure on Capital expenditure. education, education infrastructure. ఓకే సరే, ఎడ్యుకేషన్ మీద పెడుతుంది అనుకుందాం. 4 సెక్టర్స్. ఒక నేషన్ ని డెవలప్డ్ అనడానికి వాట్ ఆర్ ద క్రైటీరియాస్? వాట్ ఆర్ ది క్రైటీరియాస్? ఇంత అమౌంట్ ఆఫ్ పాపులేషన్ ఉన్నా సరే జాబ్స్ ఇవ్వగలగాలి. సో మోర్ అమౌంట్ ఆఫ్ జాబ్స్. నెక్స్ట్ గ్రోత్ అనేది చూపించాలా? గ్రోత్ ఇన్ వాట్ టర్మ్స్? యర్ జీడిపి, అంతేనా? నెక్స్ట్ ఇంకేం ఉండాలి? ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, ఇన్ఫ్రా. ఇంకా సరే, దాన్ని నేను జాబ్స్ లోనే కన్సిడర్ చేస్తా. ఎక్కువ స్కిల్ ఉంటే ఎక్కువ జాబ్స్ ఉన్నట్టు, అంతే. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, గ్రోత్ ఉండాలి. ఇంకా వాట్ ఇఫ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ దేర్? ఇప్పుడు మన రోడ్స్ ఉన్నవి, రోడ్స్ కాన్స్టెంట్ గా అలానే ఉంటావా? ఒక సమ్మర్, ఒక వింటర్, ఒక రెయినీ సీజన్ వస్తే చాలు ఏమవుతాయి? రోడ్స్ లా ఉండవు, అవునా కదా? You have to accept, no. So what is important here? Stability is important. So the fourth one is stability, being stable. Even GDP విషయంలో కూడా GDP తగ్గొచ్చు, పెరగొచ్చు. These all things decides a country is developed. డెవలపింగ్ నుంచి డెవలప్డ్ గా అవ్వడానికి క్రైటీరియా ఉండాలి. మరి ఎలాంటి సెక్టర్స్ లో డెవలప్మెంట్ అనేది చూడొచ్చు అంటే, ఇండియా దేని మీద ఇన్వెస్ట్ చేస్తే వీ కెన్ సీ ద డెవలప్మెంట్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఓకే, ఐఎమ్ ఆస్కింగ్ విచ్ సెక్టర్స్. దిస్ ఈస్ టు డిసైడ్ సమ్ క్రైటీరియా ఆన్ వాట్ సెక్టర్స్ ఇండియా షుడ్ ఇన్వెస్ట్. ఎడ్యుకేషన్, ఓకే. ఇండస్ట్రీస్, విచ్ టైప్ ఆఫ్ ఇండస్ట్రీస్? షుడ్ ఐ ఇన్వెస్ట్ ఆన్ కోల్ ఇండస్ట్రీ? దెన్ renewable energy industry. Sorry, inka can India go for its critical minerals industry? Minerals, fertilizers, renewable energy resources. Inka
అగ్రికల్చర్ ఇండస్ట్రీ అంటామా? ఎక్స్పర్ట్స్ అండ్ ఇంపల్స్ జరగాలి కదా. అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ లెట్స్ కన్సిడర్, ఇవన్నీ గ్రోత్ చూపించాలా? ఓకే, బాగానే ఉంది. కాకపోతే ఇవన్నీ చూపిస్తే గ్రోత్ వస్తుంది. సరే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కూడా ఇంక్రీజ్ అయింది. ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఇంక్రీజ్ చేయడానికి వాట్ ఇస్ ఇండియా డూయింగ్ నౌ? పోనీ ఇది ఇలానే ఉంటుందా, స్టేబుల్ గా ఉంటుందా? విల్ ద గ్రోత్ బి స్టేబుల్? యూర్ ఇన్వెస్టింగ్ ఆన్ ది రోడ్స్. Once road damage within an year, what you have to do? What India has to do exactly? Tell. Think and tell. See, to be a bureaucrat, you have to think in that level. ఒక ఆఫీసర్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫీసర్ లాగా ఆలోచించగలగాలి. ఓకే, బికాస్ ఒక ఎంటైర్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఇన్ యువర్ స్టేట్, యూ విల్ ఓన్లీ బికమ్ సెక్రటరీస్ ఆఫ్టర్వర్డ్స్. అవునా కదా? Then you will become the advisors. Advisory body lo untaru meeru. From this position to that position you are going. What you have to think? See the standard of your thinking. Clear? This standard of thinking clearly reflects in your mains. Personality development lo interview lo edo oka cheppestaru. Aa time lo impress avvaru వాళ్ళ ఇష్టం. కానీ mains definitely decides your rank. ఆన్ మెయిన్స్ ఎన్ని మార్క్స్ కి మొత్తం? 1750. ఓకే, ఇంటర్వ్యూ 275, విచ్ ఇస్ హైయెస్ట్. మెయిన్స్ 2 candidates ని తీసుకుందాము. 1 is getting 1050. లెట్స్ కన్సిడర్ 275 కదా, ఇంటర్వ్యూలో 200 వచ్చినవి. one person. And second person, he has got, like let's consider 970. Okay, 950 అనుకుందాం, 970 no ఏదో ఒకటి. If he got interview 275 కదా, let's consider 240 వస్తాయా? సరే అనుకుందాం. అయినా ఎవరికి ఎక్కువ వస్తాయి? The one who got highest marks in mains. So what is deciding rank of yours? Mains hai na? So mains రాయాలంటే ఆన్సర్ రైటింగ్ బాగుండాలి కదా. క్లియర్? సో ట్రై టు రైట్ ఆన్సర్స్. అండ్ అది కూడా మళ్ళీ స్ట్రెస్ చేస్తున్నా, ఎవరైతే కన్సర్న్ ఫ్యాకల్టీ ఉన్నప్పుడు వాళ్ళని బాగా యూటిలైజ్ చేసుకోండి. ఓకే, వెరీ డే స్టాప్. నేనే మర్చిపోతుంటా, మీరు గుర్తు చేయాలి కదా. వెరీ డే స్టాప్ చేస్తుంది. ఓకే, రోడ్స్ పైన ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది, అది కాన్స్టెంట్ గా ఉంటుందా? క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే అదే కదా. ఓకే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఇన్వెస్ట్ చేయడం వల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ది అదర్ సెక్టర్, ఐ మీన్ అదర్ థింగ్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ కూడా ఉంటుంది కదా. వాట్ ఈస్ రెవెన్యూ ఎక్స్పెండిచర్? 2 things are there. One is here capital expenditure and one is here revenue expenditure. What is capital expenditure? అందుకే ఫస్ట్ క్లాస్ లోనే చెప్పాను. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మనీ దట్ ఇస్ స్పెండ్ ఆన్ డే టు డే యాక్టివిటీస్. ఈ డే టు డే యాక్టివిటీస్ లో విల్ సబ్సిడీస్ కమ్ యాజ్ వన్ పార్ట్? వాట్ ఆర్ యువర్ సబ్సిడీస్? సబ్సిడీస్ అంటే ఏంటి? ఎవరికి ఇస్తాం సబ్సిడీస్? ఓన్లీ ఫార్మర్స్ కా? మీ ఎడ్యుకేషన్ సబ్సిడీస్ ఏమి ఉండవా? ఎడ్యుకేషన్ లోన్స్ ఇస్తుంది కదా, ఆ లోన్స్ పైన కొంత అమౌంట్ సబ్సిడీ కూడా ఇస్తుంది కదా కొన్నిసార్లు. నౌ దిస్ సబ్సిడీస్ లైక్ ఎలక్షన్ టైంలో ఏమని అంటారు? రుణమాఫీ అని అంటారు కదా. ఆ లోన్ అంతా ఎవరు కడతారు? స్టేట్ గవర్నమెంట్ కడుతుంది. హూస్ మనీ ఇస్ దట్? పీపుల్స్. హౌ ఇట్ ఈస్ గెటింగ్? త్రూ ట్యాక్స్. కెన్ ఐ కాల్ దిస్ as tax revenues? Can I call this as tax revenues? ఓకే, బాగానే ఉంది. ఎలక్షన్స్ అప్పుడు రుణమాఫీ ఇస్తుంది, అన్ని మాఫీ చేస్తుంది. the government will win and it will get votes. It will come into the form. కానీ ఈ రుణమాఫీ చేసేటప్పుడు like whose money they are spending? People's money. How the people's money is collected? In the form of tax. అంటే ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీస్ ని తక్కువ చేస్తుంది.
Even if you see the central government today, if you see the BJP's agenda also, ekkada promise cheyaledu subsidies ni takku, I mean subsidies like దాన్ని ఏమంటారు, ఫ్రీ థింగ్స్ ఉంటాయి కదా తెలంగాణ కానీ ఇది కానీ, ఇట్ వెంట్ ఫర్ ఆల్ ఫ్రీ బస్సెస్ ఇస్ ఆల్ థింగ్స్. కానీ ఇఫ్ యూ సీ ద బీజేపీ గవర్నమెంట్ దిస్ టైమ్ దే డెంట్ ప్రామిస్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రీ. చూసారా? డి సీ గివింగ్ అంటే ఇష్టం వచ్చినట్టు హామీలు ఇవ్వడం చూసారా? నో, బట్ సమ్హౌ ఇట్ వాన్. సో వాట్ ఇట్ ఈస్ డూయింగ్ ఈస్ ఇట్ ఈస్ రెడ్యూసింగ్ ఇట్ సబ్సిడీస్. సబ్సిడీస్ రెడ్యూస్ చేయడం వల్ల గవర్నమెంట్ దగ్గర ఎక్కువ మనీ ఉంటుందా? ఈ ఎక్కువ మనీని క్యాపిటల్ లో ఇన్వెస్ట్ చేస్తుంది. దిస్ ఇస్ ఆల్ క్లియర్, దిస్ ఇస్ ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ వెల్. కానీ ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ స్లో ఫేస్. ఓకే, ఇఫ్ దిస్ ఈస్ గోయింగ్ ఇన్ ఎ స్లో ఫేస్ వీ కెనాట్ become developed economy by 2047. One thing. Second thing ఏంటి అంటే ఈ tax revenues ఉన్నాయి కదా, remember what is this tax revenue? Revenue collected from your taxes. Okay, this is being high compared to your GDP. Okay, percentage of tax revenue, sorry, percentage of tax revenues, tax is being collected but at slow rate. Okay, GDP is increasing or decreasing? India's GDP is decreasing or increasing? Increasing? Okay. But sometimes is it showing the fluctuations? Yes. So, percentage of tax revenues divided by percentage of GDP is called here tax buoyancy. ఈ buoyancy rate ఎప్పుడు గ్రేటర్ దెన్ 1 ఆర్ ఈక్వల్ టు 1 ఉండాలి. రిమెంబర్ దిస్. కానీ ఇండియాలో ఏం జరుగుతుంది అంటే ఇట్ ఈస్ లెస్ దెన్ 1. అంటే ఏం ఇండికేట్ చేస్తుంది అంటే జీడిపి టు ట్యాక్స్ రెవెన్యూస్ ఆర్ నాట్ ఇన్ ఎ ప్రాపర్ రేషియో. Taxes are being collected but everyone is not paying the tax. Now my question, is paying tax a fundamental duty? As a citizen of India, is it your fundamental duty to pay the tax? Yes or no? How many yes? Gatti, koncham, I mean, gatti in the sense, rise high. 1, only 1, 2, antena, 3. Paying tax is not a fundamental duty. Okay, it is your responsibility, but it is not a duty. ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్ అడుగుతాడు. క్లియర్? సో ఇప్పుడు జీడిపి 10 ఉంది అనుకోండి, ట్యాక్స్ రెవెన్యూ ఫర్ సపోజ్ 15 ఉంది అనుకోండి, వాట్ ఈస్ ది డివిడెండ్? వాట్ ఈస్ ది రిజల్ట్? 15/10 ఎంత? 1.5. ఫర్ సపోజ్ your revenue is 10 and GDP is 15, what is the ratio? Something around 0.7 or 0 point something. No, which is great? 1.5 or 0.7? 1.5. This is indicating your tax buoyancy is good. This is indicating your tax buoyancy is not good. Though India is increasing its GDP, kani somewhere your tax revenue, the collection of taxes is not proper. Second one. Second issue. What is the first issue? ఫస్ట్ ఇష్యూ ఏంటి? గుర్తులేదు. సెకండ్ ఇష్యూ ఏంటి? అసలు ఫస్ట్ ఇష్యూ ఏంటో చెప్పండి నాకు. ఇంకా ఎవరికి గుర్తులేదు? నాట్ ఎ సింగిల్ పర్సన్ ఇన్ ద క్లాస్. నో వన్? ఏం చేస్తారు? మీకు న్యూస్ పేపర్ క్లాసే గుర్తుండట్లేదు, వేరే క్లాసెస్ ఎలా గుర్తుంటుంది అవి? ఓకే, వాట్ ఎవర్. యాక్చువల్లీ నేను మర్చిపోయినా, అందుకే నేను రికాల్ చేయడానికి అడిగాను. అందరం సేమ్ సింక్లో ఉన్నామా? వెరీ గుడ్. యా, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, సబ్సిడీస్ తగ్గించడం వల్ల క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎక్కువ
like we are able to invest more on the capital expenditure. Kani, is it worth? It is worth to till some extent. Industries develop outai, infra develop outundi, these all will increase. But one thing here, now who is keeping investments? Government. Government is keeping investments. Now only government పెడుతున్నప్పుడు what will happen at later stages? If it is not working on అనుకోండి, negative impact చూపించింది అనుకోండి, will private industries come to invest? No. What is happening here? Like lack of privatization, burden ఎవరి మీద ఎక్కువ పడుతుంది? గవర్నమెంట్ పైన ఎక్కువ బర్డెన్ అనేది చూపిస్తుంది అన్నట్టు. సో ఆల్ ఇన్ ఆల్ వాట్ హీస్ టెల్లింగ్ ఇస్ దట్ ఫస్ట్ థింగ్ దో సబ్సిడీస్ ఆర్ కట్ డౌన్. కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద ఎన్ని ఇయర్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తారు? ఇన్వెస్ట్ చేసినా సరే ఫర్ సపోజ్ రోడ్స్ పైన, ఇండస్ట్రీస్ పైన, దీస్ ఆల్ థింగ్స్ టు టిల్ హౌ మచ్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ విల్ ఫోర్స్, టు టెల్ హౌ మచ్ ఎక్స్టెంట్ గవర్నమెంట్ విల్ ఇంపోజ్. ఒక్కనొక స్టేజ్ లో మనీ అనేది వెళ్ళిపోతుంది గవర్నమెంట్ నుంచి. నో హూ షుడ్ టేక్ కేర్? సో ఇట్ ఇస్ టెల్లింగ్ ఎంకరేజ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్. ఈవెన్ న్యూక్లియర్ లో కూడా చూసి, న్యూక్లియర్ సెక్టర్ లో కూడా నో ప్రైవేటైజేషన్ హ్యాస్ బీన్ స్టార్టెడ్. డూ యు నో దట్? శాంతి బిల్ అదే కదా. శాంతి యాక్ట్ ఇస్ వాట్? ఎంకరేజింగ్ ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ టు కమ్ ఇన్ టు ది న్యూక్లియర్ సెక్టర్. ఇంతకుముందు న్యూక్లియర్ సెక్టర్ ఇస్ హోల్ అండ్ సోల్ హ్యాండిల్డ్ బై ది గవర్నమెంట్. క్లియర్? సో ఫస్ట్ ఇష్యూ ఏంటి అంటే సబ్సిడీస్ ఎంత తక్కువ చేసినా సరే ఈ సబ్సిడీస్ మనీ అనేది క్యాపిటల్ ఎక్స్పెండిచర్కి వెళ్తుంది అన్నట్టు. మరి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఈజ్ ఇట్ వర్త్ అనుకున్నా సరే టు హౌ మచ్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ వర్త్. సెకండ్ థింగ్ ఏంటి? ఇందాకే చెప్పింది కదా. సెకండ్ థింగ్ నాకు గుర్తుంది. సెకండ్ థింగ్ ఏంటైనా చెప్పండి. వెరీ గుడ్. అసలు సెకండ్ థింగ్ ఇస్ వాట్? Though GDP is increasing, though tax is coming, but somewhere it is very much slower in phase. So that there is no proper ratio of and tax revenue ratio, GDP ratio equal ga ledu. What is happening to India's growth, physical growth? It is slower in race. So ila slow undadam valla mana 2047 ambition, that is Bharat from developing to developed, it will not happen. And third highlight point what he has been said is that recently 16th Finance Commission, it has given its report. అందులోను స్టేట్స్ కి 41% ఇచ్చింది. మళ్ళీ స్టేట్ డివిజన్ అనేది ఈ 41% ఇవ్వడం వల్ల వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు ది స్టేట్స్? వాట్ ఈస్ హ్యాపెనింగ్? ఇది ఇంతకు ముందు కూడా డిస్కస్ చేసాం. సేమ్ 41% అని చెప్పి బడ్జెట్ లో చేంజ్ చెయ్యలేదు అని చెప్పాను ఆ రోజు కూడా. చేంజ్ చేయకపోవడం వల్ల వాట్ ఈస్ ద ఇష్యూ హ్యాపెనింగ్ టు ది స్టేట్స్? స్టేట్స్ హ్యావ్ బీన్ ఆస్క్డ్ 42%. లేదు, సెంట్రల్ గవర్నమెంట్ సెట్ 45% కి ఇంప్రూవ్ చేస్తాము బై 2037 అని చెప్పడం జరిగింది అన్నట్టు. ఈ 41% వల్ల స్టేట్స్ కి వస్తున్న నష్టం ఏంటి? States are not able to develop properly. States are not able to invest properly in your education sector, industrial sectors, these kind of sectors. Now, my primary question is, when states are not able to improve its, education gani or else agriculture gani, these all things, now states subsidies ivvochu, central kuda subsidies ivvochu. Telsa? Avuna kada? రుణమాఫీ ఎవరు చేస్తారు? స్టేట్ కదా అగ్రికల్చర్ పైన. నౌ వై స్టేట్స్ ఆర్ గోయింగ్ ఫర్ దిస్ సబ్సిడీస్? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డబ్బులు రావట్లేదు స్టేట్ కి, అవునా కదా? స్టేట్ బర్డెన్ అనుకుంటుంది. స్టేట్ బర్డెన్ అనుకుంటున్నప్పుడు వై స్టేట్ ఇస్ గివింగ్ మోర్ నెంబర్ ఆఫ్ సబ్సిడీస్ ఆర్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్రీబీస్? ఇన్ కర్ణాటక, ఇన్ తెలంగాణ, ఇన్ ఆంధ్రప్రదేశ్, యూ కెన్ సీ ద freebies. Now why this kind of freebies are necessary for your states? Why? To attract the voters is one thing, where it is winning. Now, what should people do for this all things? Are freebies necessary to India? Are freebies important to the states? Blindly yes or blindly no? Complete ga no na? Complete ga yes sir? Complete ga no? Then how will women educate?
How will women empowerment become? Free bus only for women, no? Why? She has to travel. She has to feel safe, secure. ఇంకేమైనా పాలసీస్ ఉన్నాయా? సిలిండర్ పైన సబ్సిడీస్, ఎలక్ట్రిసిటీ పైన సబ్సిడీ, అవునా కదా? స్టేట్ కి బర్డన్ పడుతుందా లేదా? బట్ వై స్టేట్స్ ఆర్ స్టిల్ డూయింగ్ దిస్? కెన్ ఐ కాల్ ఇట్ as హ్యూమన్ ఎక్స్పెండిచర్? Capital expenditure అంటే expenditure on capital infrastructure. Can I call this human expenditure? That means expenditure on human. Now why humans are needed? Human capital is needed. Why human capital is needed? They will generate income in future. దాని వల్ల ఏం జరుగుతుంది? Somewhere the state GDP will increase, state economy will increase. So subsidies are not completely, or freebies aina sare, subsidies aina sare, they're completely not anti towards your state development or India's development. Subsidies has to be given, but at what rate it has to be given? Freebies has to be given, but at what rate it has to be given? Clear? Done. So overall ga article ade cheptundi, tax revenues vachina sare, fiscal consolidation ante less amount of money, ante it is not properly balanced. Tax buoyancy ante percentage of tax revenue is to percentage of GDP. These all things they are there, but they are doing in a slow phase. Even state developments kuda konni jaragatledu. Clear? Ivani jaragakapovadam valla somewhere 2047 lo can Bharat become developing to developed anna question mark ni manaki ichindi annattu. Is it clear? But last lo the paragraph is very good. If you see last లో a good framework అని ఇచ్చింది చూడండి. Taken together, the budget represents a good roadmap to achieve the status of developed country by 2047. It has highlighted the critical areas where the government and country must focus on. Okay, critical minerals లో కూడా ఫోకస్ చేయాలి గవర్నమెంట్. సన్రైజ్ ఇండస్ట్రీస్ అని అంటాము, అంటే which are evolving, those kind of industries. And it has highlighted, okay, and sustained growth needs monetary and physical stability. This is very important. Monetary and physical stability. మనం ఇందాక గ్రోత్ ఫ్యాక్టర్స్ డెవలపింగ్ ఫ్యాక్టర్స్ చూసాం కదా. ఏ నేషన్ అది డెవలప్డ్ అవ్వాలి అనుకుంటే వాట్ ఆర్ ది 4 criteria? ఎంప్లాయ్మెంట్, జాబ్స్, నెక్స్ట్ గ్రోయింగ్ GDP, హై గ్రోత్ షుడ్ బి దేర్, నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి దేర్. వీటన్నిటికీ ఏం కావాలి? Stability అనేది ఉండాలి. So monetary stability and also physical stability. What is monetary stability here? Support from the government. Government has to give money, no? Physical stability అన్నా ఇక్కడ physical stability అంటే ఏంటి అంటే గవర్నమెంట్ ఎలాంటి ఇండస్ట్రీస్ పైన ఇన్వెస్ట్ చేస్తుంది అని కూడా. For today, for suppose this year I am investing in artificial intelligence. Tomorrow అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి మొత్తం 0 ఇచ్చేసి లైక్ ఎడ్యుకేషన్ సెక్టర్ కి 100% 100 ఇచ్చేస్తే, ఈజ్ ఇట్ కాల్డ్ ఫిజికల్ స్టెబిలిటీ? వాట్ ఐ హ్యావ్ టు డూ? ఈ సెక్టర్ కి 80 ఇచ్చినప్పుడు ఈ సెక్టర్ కి 50 ఇవ్వాలి. ఆర్ఎల్స్ నెక్స్ట్ టైం ఏం చేయాలి? ఆ 18 కాస్త 50 చేసి ఇక్కడ 15 కాస్త 80 చేయాలి. సో గ్రోత్ షుడ్ నాట్ బి టేకెన్ అవే ఆల్ ఎట్ వన్స్. గ్రోత్ షుడ్ బి ఇంప్లాయిడ్ స్లోలీ. మీరు కూడా ఏం చేయాలి రోజు అంటే ఒకటేసారి రాదు సక్సెస్ అనేది, అండ్ ఒకటేసారి ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ కూడా రాదు. వాట్ యూ హ్యావ్ టు డూ డైలీ? డైలీ ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్ వన్ డే. విల్ యూ డూ? ఏది తీసుకున్నా దానికి కనెక్ట్ చేస్తా. లైక్ హౌ ఇండియన్ ఎకానమీ ఈజ్ డూయింగ్. వాట్ ఈస్ ఇండియన్ ఎకానమీ డూయింగ్? స్టెప్ బై స్టెప్, స్లో బై స్లో ఇట్ ఈస్ ఇంప్రూవింగ్. ద సేమ్ థింగ్ వీ హ్యావ్ టు డూ. ఏం చేయాలి? డే బై డే ఆన్సర్ రైటింగ్ అనేది రాయాలి. విల్ యూ డూ? ఓకే. అండ్ ఈరోజు అన్ని ఆర్టికల్స్ ఆర్ ఎడిటోరియల్స్ ఇంటర్నేషనల్ బేస్డే ఉన్నవి. దిస్ ఈస్ వన్ థింగ్ ఇంపార్టెంట్. ప్రెసిడెంట్స్ రూల్ అనేది ఇంపార్టెంట్. సరే, లాస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా. మీ మెటా కానీ వాట్సాప్ కానీ ఉంది కదా, డూ యు నో ఇట్ ఈస్ యూజింగ్ యువర్ డేటా? ఫర్ షూర్. Is it as a crime or not?
ఇట్ ఈస్ ఎ క్రైమ్. మీ ఏమంటారు ప్రైవసీని డిస్టర్బ్ చేస్తుందా లేదా? సో నా వాట్ సుప్రీం కోర్ట్ హ్యాస్ బీన్, నాట్ ఓన్లీ సుప్రీం కోర్ట్, కాంపిటీటర్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది, సిసిఐ మనకి. సిసిఐ సెడ్ దట్ లైక్ వాట్సాప్, సో యూఆర్ యూజింగ్ ద ప్రైవసీ ఆఫ్ దీస్ మెనీ క్రోర్స్ ఆఫ్ పాపులేషన్ ఇన్ ఇండియా. సో నేను మీకు దానిపైన ఫైన్ వేస్తున్నా అని చెప్పింది. నో వేర్ విల్ దిస్ మెటా గో, మెటా ఆర్ వాట్సాప్? It went to the Supreme Court. Supreme Court also said that yes, you are leaking our data. Privacy threat ఏ కదా. ఆ ఆర్టికల్ ఇక్కడ ఇచ్చాడు. Why are Meta and WhatsApp facing a judicial ultimatum? When judiciary also telling yes, you are like taking the privacy of citizens. ఒకసారి ఆర్టికల్ చదవండి, బాగుంది. And different kinds of articles have been given. ఒక్కసారి పేపర్ చదవండి, ఇట్స్ గుడ్. బట్ అంత ఎగ్జామ్కి యూస్ఫుల్లా అంటే ద నో సచ్ ఆర్టికల్స్, బట్ దిస్ వన్ అండ్ డియర్ ప్రెసిడెంట్స్ రూల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. క్లియర్?